ట్విన్ సిటీ టైమ్స్ ఫస్ట్ వీడియో. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి మన తెలంగాణలో ఎలా ఉందనేది. మనతో పాటు కొండ రమేష్ గారు ఉన్నారు. సో Yeah. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటేనా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క కరెంట్ స్టేటస్ ఏంది యాక్చువల్లీ? సిచ్యువేషన్ ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ మొన్ననే ఒక న్యూ ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకున్నారు, ఎన్ రామచంద్రరావు గారు. ఈజ్ వెరీ సీనియర్, చాలా సీనియర్ లీడర్ బీజేపీలో. అండ్ ఏబీపీ ర్యాంక్స్ తో వచ్చిన లీడర్. అంటే ఏబీపీలో ఉస్మానియాలో ఆయన చదివిండు. ఉస్మానియాలో ఎంఏ, ఎల్ఎల్బి, బిఏఎల్ఎల్బి, దెన్ ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఏబీపీతో చాలా దగ్గరే. ఏబీపీ ప్రెసిడెంట్ గా 3 years. అంటే సో అంత స్టూడెంట్ లైఫ్ నుంచి పాలిటిక్స్ లో రావడము, ప్లస్ ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఒక బీజేపీలో ఆయనకి ఒక ముద్ర ఉంది. ప్లస్ వన్ టైం ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఇక్కడ. అది కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద గెలవడము ఎన్ రామచంద్రరావు చాలా మంచి. సో హీ వాజ్ ఫ్లోర్ లీడర్ ఆఫ్ బీజేపీ టిల్ 2021. సో ఎడ్యుకేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, రాజకీయంలో పెద్ద పేరు ఉంది. ఈవెన్ లాస్ట్ టైం కూడా ఉన్న అసెంబ్లీ ఎలక్షన్ మల్కాజ్గిరి కంటెస్ట్ చేశారు, కానీ హీ వాజ్ డిఫీటెడ్ బై టిఆర్ఎస్ క్యాండిడేట్. సో అంటే హీఈస్ నాట్ అ మాస్ క్యాండిడేట్, మాస్ లీడర్. సో అది ఎట్లా అంటే హీ ట్రైడ్ 2 times ఎలక్షన్, ఒకసారి ఎంపీ మల్కాజ్గిరి నుంచి, దెన్ అగైన్ అసెంబ్లీ ఎలక్షన్ ఫ్రమ్ మల్కాజ్గిరి. బట్ popular votes la, I think he is not able to get the popular votes. But when it's come to Rangareddy Jilla, Rangareddy Hyderabad, the graduate voters la, he was very first time ఓడిపోయినా కూడా చాలా తక్కువ మార్జిన్ తో ఓడిపోయిండు. దెన్ he won, and next time he never contested. So he is very tall leader, good leader. RSS తో మంచి సంబంధాలు ఉన్నాయి. అండ్ ఇంకా రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ గా అపాయింట్ చేయడంలో దాంట్లో ఒక యాంగిల్ అది కూడా, హీఈస్ గుడ్ టు ఎవ్రీ వన్ ఇన్ పార్టీ. ఈజ్ గుడ్ బుక్స్ ఆఫ్ ఎవ్రీ వన్. సో అందరితో ఆయన కలిసిమెలిసి ఉంటారు. సో హీఈస్ నాన్ కాంట్రవర్షియల్, హీ నెవర్ కమ్స్ టు కాంట్రవర్సీ. ప్లస్ హైదరాబాద్ లో ఒక మంచి పట్టు ఉంది ఆయన ఆర్గనైజేషన్ లో. హీ వాజ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆల్సో. ఒక సిటీలో ఒక మంచి అది ఉంది. నెక్స్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాకపోతున్నాయి. సో దాంట్లో కూడా దిస్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎన్ రామచంద్రరావు గారు, ఇట్ విల్ ఇంపాక్ట్ ద జిహెచ్ఎంసీ ఆల్సో, బికాస్ హీ వాజ్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ బీజేపీ ప్రెసిడెంట్ ఉండే సిటీలో ఒక మంచి పేరు ఉంది, మంచి ఎడ్యుకేషన్, మిడిల్ క్లాస్ లో ఒక మంచి పేరు ఉంది. అండ్ హీఈస్ ఆల్సో సుప్రీం కోర్ట్ అడ్వకేట్, ప్రాక్టీస్ చేస్తుండు. సో బీజేపీ లీగల్ సెల్ అవన్నీ వారాలు వచ్చిన పర్సన్. సో ఈజ్ వెరీ వైడ్లీ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద బీజేపీ సర్కిల్. నాట్ మేబీ పబ్లిక్ లో అంతా తెలియకపోవచ్చు, చాలా మంది అంటారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, బట్ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ బీజేపీ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ లెవెల్లో ఈజ్ వెరీ గుడ్ పర్సన్. అంటే బిఫోర్ ద న్యూ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ముందు రేస్ లో చాలా మంది ఉండే. సో ఎవరెవరు ఎక్స్పెక్టెడ్ ఉండే, అంటే ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే? బీజేపీలో కూడా యాక్చువల్లీ ఎలక్షన్స్ అయితే, యాజ్ పర్ ద బీజేపీ కాన్స్టిట్యూషన్, ఈజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఈజ్ నాట్ నామినేటెడ్, ఈజ్ ఎలక్టెడ్. బట్ ఏమంటే ఆయన ఆపోజిట్ ఎవరు లేకుంటే, సో హీ వాజ్ ఎలక్టెడ్ యూనివర్సిటీ. సో కానీ చాలా మంది దీంట్లో రేస్ లో ఉండే. ఇఫ్ యూ సీ దట్ వెన్ ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో వచ్చారు, ఆయన ఒక హోప్ మీద వచ్చింది, ఐ క్యాన్ బికమ్ ఏ బీజేపీ ప్రెసిడెంట్ వన్ డే. ఆయన సీఎం క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయాలని ఆయనకి ఆశ ఉండే, కానీ అప్పుడు కూడా కాలిపోయింది. బట్ హీ థాట్ ఓకే, నేను ఐ క్యాన్ బికమ్ బీజేపీ ప్రెసిడెంట్. కానీ ఇంకా ఆయనకి ఒక ప్లస్ పాయింట్ ఏముండే, హీఈస్ వెరీ సీనియర్, హీఈస్ వెరీ డెకరేటెడ్ లీడరు, అండ్ హీ కమ్స్ ఫ్రమ్ బీసీ. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇక్కడ మొత్తం బీసీ రాజకీయమే నడుస్తుంది. మీరు చూస్తే మొత్తం తెలంగాణలో కాదు, మీకు నేషనల్ వైడ్ పాలిటిక్స్ లో బీసీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ బీసీ ఓట్స్. అంటే బీసీ ఓట్స్ ఎవరు పక్కన పోతే వాళ్ళు గెలుస్తారు అనేది ఒకటి వచ్చింది. సో ఇక్కడ ఈటల రాజేందర్ గారికి ఒక సీనియారిటీ ఉండే, ఒక బీసీ పేరుండే, ప్లస్ ఒక మంచి ఆర్గనైజేషన్, అది కూడా ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఐ థింక్ ఆయనకి నెగటివ్ ఎక్కడ వచ్చిందంటే, హీఈస్ నాట్ ఆర్ఎస్ఎస్ పర్సన్, హీఈస్ అ పర్సన్ హూ కేమ్ ఫార్వర్డ్. అట్లా కూడా బీజేపీలో కూడా చాలా మంది, ఇప్పుడు మేము హేమంత్ విశ్వ శర్మ కానీ వేరే వాళ్ళు చూస్తున్నాము. అస్సాంలో కాంగ్రెస్ నుంచి వచ్చి సీఎం అయింది, కానీ అస్సాంలో
అంతా నాకు తెలిసి లోకల్ లీడర్స్ లేకుండే బీజేపీకి. దట్స్ వై దే డిపెండెడ్ ఆన్ హేమంత్ శర్మ. కానీ మీరు తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో బీజేపీకి ఒక చరిత్ర ఉంది. చాలా మంది ఆర్ఎస్ఎస్ బాగా స్ట్రాంగ్ ఉంది. చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ ఉండే. బండి సంజయ్ గారు చాలా అంటే ఒక జవాన్ నుంచి ఆర్ఎస్ఎస్ లో తిరిగిన మనిషి. ఆయన కూడా బీసీ ఉండే. హీ వాజ్ ఇన్ హీస్ వెరీ అగ్రెసివ్ హార్డ్ లైనర్ హిందుత్వ లైన్ తీసుకుంటాం. మన ఈటల రాజేందర్ అది కూడా లేదు. సో బీజేపీలో ఉండాలంటే ఒక హార్డ్ లైన్ హిందుత్వ ఐడియాలజీ ఉండాలి. బట్ ఈటల రాజేందర్ కానీ వేరే ఇప్పుడు మన ధర్మపురి అరవింద్ ఉన్నారు. వాళ్ళు ఆ లెవెల్లో నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ ది ఐడియాలజీ క్యారీ ఫార్వర్డ్ చేయలేరు. అందుకే వాళ్ళని ఆలోచించుకోండి. రాజాసింగ్ గారు కొంచెం బాగా రాజాసింగ్ దీని మీద పట్టుబడిండుకి నేను ఐ విల్ ఫైట్ ద ఎలక్షన్. బట్ కొన్ని కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆయన నామినేషన్ రిజెక్ట్ అయింది అండ్ ఈ అవుట్ ఫ్రమ్ ద పార్టీ. సో ఉన్న అందరిది బీజేపీ ఓన్లీ రాజాసింగ్ తప్ప నాకు తెలిసి అందరూ ఈవెన్ ఈటల రాజేందర్ గారు కానీ వేరే లీడర్స్ దే అక్సెప్టెడ్ ద డిసిజన్ ఆఫ్ ద పార్టీ. ఈ రామచంద్ర గారు ఉండాలి. సో దేర్ ఇస్ నో మచ్ ఆఫ్ కాంట్రవర్సీ ఐ కెన్ సీ అపార్ట్ ఫ్రమ్ రాజాసింగ్ ఇష్యూ. అయితే ఇప్పుడు దాని తర్వాత కూడా ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత కూడా మనము కొంత ఎగ్జిట్ కూడా చూస్తున్నాం. మనము మెయిన్ బిగ్ ఫేస్ లీడర్స్, ఇప్పుడు బీజేపీలో ఉన్న కరెంట్ బిగ్ ఫేస్ లీడర్స్ ఓవర్ హ్యావ్ నామినేటెడ్. దాని తర్వాత వీళ్ళు ఉంటే బాగుంటది, వీళ్ళు ఎగ్జిట్ కావడము, ఆ, అంటే పార్టీ నుంచి రాజీనామా చేయడము, ప్రెసిడెంట్ పొజిషన్ ఇవ్వకపోవడము. సో ఇది ఆ, వచ్చే ఎలక్షన్స్ లైక్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ లేకపోతే వచ్చే జనరల్ ఎలక్షన్స్ కానీ దీంట్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని మనకి? రాజా సింగ్ చాలా మాస్ పాపులర్ లీడర్ ఇన్ బీజేపీ. చూస్తే రాజా సింగ్ ఉన్న మాస్ అపీల్ వేరే ఏ లీడర్కి లేదు. ఇప్పుడున్న పరిస్థితి మీరు చూసుకుంటే బండి సంజయ్కి ఉంది అక్కడ కరీంనగర్ లో. బట్ హైదరాబాద్ ట్విన్ సిటీతో చూస్తే రాజా సింగ్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ అంత ఫాలోయింగ్ ఉన్న లీడర్ బీజేపీలో లేరు. అండ్ హీఈస్ వెరీ అగ్రెసివ్ మాస్ అండ్ హార్డ్ లైన్ హిందూ లైన్ తీసుకున్న మనిషి. ఆయన బీజేపీ నుంచి బ్యాటింగ్ అంటే ఇంకా దీంట్లో కూడా రాజా సింగ్ ఈజ్ ఆల్సో నాట్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్, నాట్ ఫ్రమ్ రాజా సింగ్ వాజ్ ద ఫస్ట్ కార్పొరేటర్ గెలిచినప్పుడు 2009లో టీడీపీ టికెట్ మీద గెలిచింది. ఇవాళ టీడీపీ కాదు. టీడీపీ నుంచి మళ్ళీ బీజేపీలో వచ్చిండు, ఎమ్మెల్యే అయిండు 3 సార్లు కంటిన్యూ. అండ్ కానీ ఒక్కడే ఉండే బీజేపీకి ఎప్పుడు ఒక్క సీట్ రాలే. 2018లో రాజాసింగ్ ద లోన్ ఫైటర్ ఇన్ అసెంబ్లీ. రాజాసింగ్ కి అయిన మైనస్ దాంట్లో కొన్ని ఉన్నాయి. హీఈస్ వెరీ అవుట్ స్పోకన్. అంటే ఆయన ఏం మాట్లాడతాడో ఆ మాట్లాడితే పార్టీకి ఏమైనా ఇప్పుడు బీజేపీ ఇస్ నాట్ ఆపోజిషన్ పార్టీ, బీజేపీ ఇస్ రూలింగ్ పార్టీ ఇన్ ఇండియా. సో ఒక స్టేట్ ప్రెసిడెంట్ బై ఛాన్స్ ఏమైనా అన్నెసెసరీ కమెంట్స్ చేస్తే అది ఇంపాక్ట్ ఈ స్టేట్ వరకు ఉండదు, అది నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్. మనం చూసాం కదా గతంలో రాజాసింగ్ ఒక కమెంట్ చేసేటప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది. ఆ కమెంట్ ఎక్కడ దాకా పోయింది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చాలా మంది బహ్రెయిన్, కువైట్, ఖటర్ అటువంటి కంట్రీ వాళ్ళు అంబాసిడర్లు వచ్చి అడిగినారు మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ తో మాట్లాడినారు వాట్ ఈస్ దిస్ అని. సో అటువంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్ లో మళ్ళీ రావచ్చో ఏమో, అది కూడా ఒక పార్టీ అనుకుందేమో. ఎందుకు ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో వెన్ వి నీడ్ అలయన్స్ అంటే మన బయట దేశంలో ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ ఆర్ వార్ లైక్ సిచ్యువేషన్ లో వీ హ్యావ్ టు గుడ్ విత్ అవర్ countries who are our neighbor countries or other countries or especially the Middle East countries, because even if you see ఆపరేషన్ సింధూర్లో చాలా మంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మనకు సపోర్ట్ చేశారు, ఇండైరెక్ట్ సపోర్ట్, నాట్ డైరెక్ట్ బట్ దే సపోర్టెడ్ అస్. సో వాళ్ళతో ఎందుకు మనము మన రిలేషన్ పాడు చేసుకోవాలా? రాజాసింగ్ కైండ్ ఆఫ్ పర్సన్, హీ కాన్ బి కంట్రోల్ విత్ బై ఎనీవన్. ఆయన అవుట్ స్పోకన్, ఆయన ఇష్టం ఉండేది మాట్లాడతాడు, ఇష్టం ఉండేది చేస్తాడు. సో అదే ఇష్టంలో హీ రిజైన్. కానీ ఇక్కడ కూడా నాకేమనిపిస్తుంది, హీ హాస్ నాట్ రిజైన్ ఫ్రమ్ హిస్ ఎమ్మెల్యే పోస్ట్. మీరు రిజర్వేషన్ లెటర్ కూడా కరెక్ట్ చూసుకుంటే నేను కిషన్ రెడ్డి గారితో పార్టీలో వచ్చిన, కిషన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చిన రిజర్వేషన్ అండ్ కిషన్ రెడ్డి గారికి అపీల్ చేసిన ఈ లెటర్ పోయి స్పీకర్ కి ఇవ్వండి. కిషన్ రెడ్డి ఇట్లా ఇస్తారు, హీజ్ నాట్ ఎమ్మెల్యే, హీఈస్ నాట్ అ ఫ్లోర్ లీడర్ ఆఫ్ బీజేపీ. ఆయన ఒక మినిస్టర్, ఎంపీ. సో హీ కాంట్ గో అండ్ డైరెక్ట్ స్పీకర్ టు క్యాన్సిల్ హిస్ పార్టీ. ఎస్, పార్టీ ఫ్లోర్ లీడర్ ఓవర్ ఉంటే దే క్యాన్ సే టు స్పీకర్ ఈయనది ఒక ఈయన నౌ ఇస్ నాట్ విత్ బీజేపీ, మా పార్టీలో లేరు, ఈయన సదస్యత రద్దు చేయండి, అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ చేయండి అని పార్టీ వాళ్ళు ఫ్లోర్ లీడర్ చేస్తారు. అయినా రాజాసింగ్ డైరెక్ట్ పోయి ఒక రిజర్వేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు దాకా అది పరిస్థితి రాలేదు. ఈ స్టిల్ ఎమ్మెల్యే. మొన్న కూడా ఒక వీడియోలో ఇంటర్వ్యూలో చూస్తే రాజాసింగ్ ఏమనంటే ఇంకా చర్చలు నడుస్తున్నాయి కేంద్రంతో, అంటే కేంద్రం బీజేపీ స్టేట్ కేంద్రమో లేకపోతే నేషనల్ కేంద్రము. సో చర్చలు నడుస్తున్నాయి, మనం మాట్లాడుతున్నాము. సో మైట్ బి ఐ థింక్ ద డోర్స్ ఆర్ స్టిల్ నాట్ ఫుల్లీ క్లోజ్డ్. ఇంకా డోర్ మొత్తం క్లోజ్ కాలేదు, ఇంకా కొంచెం దారి ఉంది, మేబీ రావచ్చు.
And BJP 100% they need the service of Rajasin for GHMC election because ఆయన లాస్ట్ టైం GHMC ఎలక్షన్ లో అంత ఫైర్ బ్రాండ్ గా బండి సంజయ్, రాజాసింగ్ కానీ, యోగి ఆదిత్యనాథ్ చాలా అగ్రెసివ్ గా ప్రచారం చేస్తే బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ టచ్. సో దిస్ టైమ్ ఆల్సో ఇఫ్ దే వాంట్ అదే ఫిగర్ టచ్ చేయాలంటే రాజాసింగ్ డెఫినెట్లీ ఉండాలి. అదర్వైజ్ ఇట్ విల్ సెట్ బ్యాక్. ఇట్ విల్ బి సెట్ బ్యాక్ ఫర్ బీజేపీ. అరవింద్ Arvind already చెప్పిన ధర్మపురి అరవింద్ ఆల్సో ఇస్ నాట్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. హిస్ ఫాదర్ వాస్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. కాంగ్రెస్ చాలా సీనియర్ ఉండే. ఈయన కూడా ఈటల రాజేందర్ కన్నా ముందే వచ్చిండు పార్టీలో. ఇప్పుడు ఆయన కానీ రఘునందన్ రావు కానీ ఆయన టీఆర్ఎస్ నుంచి వచ్చిన మంచి, ఈటల రాజేందర్ టీఆర్ఎస్. సో బీజేపీ మాక్సిమం ఏం ట్రై చేశారంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వల్లనే ఆర్గనైజేషన్ చేతిలో పెట్టారు. అవుట్ సైడింగ్ దే నెవర్ బిలీవ్. సో వీళ్ళందరికీ అగేన్స్ట్ పోయింది. బండి సంజయ్ కేసుకి వస్తే మనం బండి సంజయ్ ఇస్ ద హార్డ్ లైనర్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఒక కట్టర్ హిందుత్వవాదిగా కరీంనగర్ ఆ జిల్లాలో నార్దర్న్ తెలంగాణలో బాగా పేరు వచ్చింది. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బీజేపీ ఒక ఊపు వచ్చింది. అంటే బీజేపీ జిహెచ్ఎంసీలో 50 seats వచ్చినాయి. హుజూర్ నగర్ గెలిచినారు, అప్పుడు మేదక్ నుంచి గెలిచినారు, చాలా అసెంబ్లీస్ గెలుచుకుంటూ పోయినారు. అగైన్ ఇక్కడ మనం అనుకోవచ్చు అంటే బీజేపీ ప్రెసిడెంట్ కూడా 3 years టర్మ్స్. సో ఇప్పుడు 2025 నెక్స్ట్ ఎలక్షన్ 2028 మేబీ 2028 ఎలక్షన్ కన్నా ముందు దే విల్ రీఇన్స్టేట్ బండి సంజయ్. శశిధర్ రెడ్డి who has also joined బీజేపీ. సో అలాంటి లీడర్స్ చాలా మంది లీడర్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు లిస్ట్ అవుట్ చేసుకుంటే. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ ఉండద్ది అనే ఒక క్లియర్ మెసేజ్ వెళ్తుంది. పరిస్థితులు ఇంకా ఆ ప్లేస్ చూసి డిసైడ్ చేస్తారు పార్టీ. ఇప్పుడు ఆంధ్రాలో అంత ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ లేదు. సో మొన్న దాకా పూరంధేశ్వరి ఉండే ప్రెసిడెంట్, షీ కేమ్ ఫ్రమ్ కాంగ్రెస్. కేరళలో అదే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ వచ్చి వేరే పార్టీలు వచ్చేటప్పుడు. సో బట్ ఇన్ తెలంగాణ ఐ థింక్ సిచ్యువేషన్ డిఫరెంట్. తెలంగాణ ఇఫ్ దే కమ్ టు పవర్ దే విల్ మేక్ ద మినిస్టర్. సో మినిస్టర్ ఇవ్వడము ఒక పొజిషనే, కానీ పార్టీ ఆర్గనైజేషన్ వాళ్ళ చేతిలో పెట్టడం అనేది చాలా ఆలోచిస్తారు. మరి శశిధర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి సెనెట్ నుంచి ఎమ్మెల్యే అయ్యి బీజేపీ గవర్నమెంట్ ఇస్తే హీ విల్ గెట్ మినిస్ట్రీ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ సీనియారిటీ. ఈటల రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ వీళ్ళందరూ మినిస్టర్ క్యాండిడేట్స్. బట్ పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వాళ్ళ చేతిలో పెడుతుంది. దట్ ఇస్ ఐ డౌట్. ఫైనల్ క్వశ్చన్ ఈస్ లైక్ ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు ఒకవేళ ఈటల రాజేందర్ గాని కొత్త పార్టీ పెడితే, లేకపోతే రాజా సింగ్ గాని ఈటల రాజేందర్ గాని కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే ఏదైనా లైక్ ఇఫ్ దే ఫ్లోట్ ఇన్ టు సమ్ అదర్ పార్టీ, దాని వల్ల వీళ్ళ సీట్లు ఏమైనా దెబ్బపడే ఛాన్స్ ఉందా? ఈటల రాజేందర్ ఇప్పుడు రైట్ అవుట్ చేస్తున్నా. ఈటల రాజేందర్ విల్ నాట్ టేక్ దట్ కైండ్ ఆఫ్ స్టెప్ కి. ఆల్రెడీ ఈజ్ ఎంపీ. సో మేబీ ఆయన ఎక్కడ కాంపన్సేషన్ అడుగుతారు. ఓకే నేను ఎంపీ కదా, నాకు మళ్ళీ తెలంగాణ పొట్ట నుంచి మినిస్టర్ అన్న ఇవ్వండి సెంటర్ లో. సో అది ఉండొచ్చు ఆయనకి. డీకే అల్రా కానీ ఆమె కూడా ఎంపీ. సో వీళ్ళిద్దరు వేరే పార్టీ నుంచి వచ్చిన మంచిది. బట్ వాళ్ళకి ఒక్క హోప్ ఏమి ఉంటుంది అంటే వి వన్ ఎస్ ఎంపీ, వీ హ్యావ్ గివెన్ గుడ్ సీట్స్. 8 seats వచ్చినాయి తెలంగాణ నుంచి. సో మేబీ ఇంకొక మినిస్టర్ చేస్తారేమో ఫ్యూచర్ లో, దాంట్లో మా నంబర్ రావచ్చు. రాజా సింగ్ ఫ్యూచర్ గురించి మనం అనాలిసిస్ చేయొచ్చు. వాట్ ఈస్ హిస్ నెక్స్ట్ స్టెప్? సో ఐదర్ హీ కమ్ బ్యాక్ టు బీజేపీ ఆర్ హీ ఫ్లోట్ న్యూ పార్టీ. ఈ రెండే నాకు తెలిసే ఆప్షన్స్ ఇవే. బికాస్ కాంగ్రెస్ లో పోవడం, బీఆర్ఎస్ లో పోవడం రాజా సింగ్ కి సూసైడ్ ఉంటుంది, పొలిటికల్ సూసైడ్. బికాస్ దట్ విల్ బి పొలిటికల్ సూసైడ్. He will not take that kind of step because రాజా సింగ్ గెలిచేది హిందుత్వాది ఓటు. కాంగ్రెస్ లో పోయినాక పోతుంది అని. ఇంకొక దీంట్లో ఛాన్స్ అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక ఆలోచన. మేబీ హీ క్యాన్ జాయిన్ జనసేన. అది ఉండొచ్చు. బికాజ్ అది ఒక పెద్ద మూవ్ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్న ఇఫ్ రాజా సింగ్ జాయిన్ హిమ్ అండ్ హీ క్యాన్ బికమ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్ సంథింగ్. సో అది ఒక డెవలప్మెంట్ ఉండొచ్చు, మనం చూడొచ్చు. అండ్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు వాళ్ళకి ఇండియాలో ఆల్రెడీ ఇప్పుడు జనసేన కూడా ఇండియాలో ఉంది కాబట్టి, సో అక్కడ నుండి మేబీ ప్రెసిడెంట్ చేయకపోవచ్చు. అది ఇప్పుడు ఇఫ్ యూ రిజెక్ట్ బీజేపీ అండ్ గోయింగ్ టు జనసేన ప్రెసిడెంట్ చేస్తే అది స్ట్రాటజికల్లీ బీజేపీ కెన్ డూ దట్. అంత లాస్ ఏమి ఉంటుంది బీజేపీ. సో స్ట్రాటజికల్లీ ఓకే రైట్. లెట్స్ సీ వాట్ విల్ బి ద సిచ్యువేషన్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ లో ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుందో చూసాము వెయిట్ చేసి. సో మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దట్స్ అవర్ ఫస్ట్ వీడియో. బీజేపీ యొక్క పరిస్థితి తెలంగాణలో. సో రమేష్ అన్న గారు మంచి అనలైజ్ చేశారు. షార్ట్ వేలో అన్ని విషయాలు కవర్ చేసుకుంటూ. ఐ హోప్ మీకు సిచ్యువేషన్ అర్థమైంది అనుకుంటా. బీజేపీ యొక్క పరిస్థితి, మీ యొక్క థాట్స్ ని కూడా కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే, ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.